నమస్కారం. వెల్కమ్ టు శ్రీనిధి ట్రెండ్స్ మీడియా వెట్టియా STM. రెండు తెలుగు రాష్ట్రాల కోసం భక్తి, సంస్కృతి, జానపద గేయాలు మరియు వీర ద థండర్ డాగ్. పేరు వీర. జాతి గోల్డెన్ రిట్రీవర్ మరియు దేశీయ కుక్కల మిశ్రమం ఎలియాస్ థండర్ డాగ్. యజమాని 10 ఏళ్ల బాలుడు చింటూ ఒకటి. ఆరంభం. వీర ఒకప్పుడు హైదరాబాద్ వీధుల్లో తిరిగే ఒక సాధారణ కుక్కపిల్ల. ఒక వర్షం పడుతున్న రాత్రి చింటూ అనే బాలుడు వీరను కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటినుండి వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఒకరోజు రాత్రి వీర ఇంటి పెరట్లో ఆడుకుంటుండగా ఆకాశం నుండి ఒక విచిత్రమైన ఉల్క పడింది. అది ప్రకాశవంతమైన నీలం రంగులో మెరుస్తోంది. వీర దానిని తన ఇష్టమైన బంతి అనుకుని కొరికాడు. ఆ క్షణమే ఆ రాయిలోని కాస్మిక్ శక్తి వీర శరీరంలోకి ప్రవహించింది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి వీరలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. 2. సూపర్ పవర్స్. ఆ కాస్మిక్ రాయి వల్ల వీరకి ఈ శక్తులు వచ్చాయి. సూపర్ స్పీడ్. చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తగలడు. సానిక్ బార్కింగ్. వీర గట్టిగా మురిగితే ఆ శబ్ద తరంగాలకు శత్రువులు ఎగిరిపోతారు లేదా గోడలు కూడా పగిలిపోతాయి. టెలిపతి. వీర మనుషుల మాటలను అర్థం చేసుకోగలడు మరియు ఇతర జంతువులతో మనసు ద్వారా మాట్లాడగలడు. ఫ్లైట్. తన తోకను హెలికాప్టర్లాగా తిప్పి గాలిలో ఎగరగలడు. 3. సీక్రెట్ ఐడెంటిటీ. పగటిపూట వీర చాలా బద్ధకంగా కేవలం బిస్కెట్లు తింటూ నిద్రపోతున్న సాధారణ కుక్కలా నటిస్తాడు. కానీ ప్రమాదం జరిగినప్పుడు తన మెడలో ఉన్న రెడ్ స్కార్ఫ్ కట్టుకుని థండర్ డాగ్గా మారిపోతాడు. ఈ విషయం కేవలం చింటుకు మాత్రమే తెలుసు. 4. విలన్. డాక్టర్ క్లా. ఇతను ఒక పిచ్చి శాస్త్రవేత్త. ఇతను జంతువులను రోబోల్గా మార్చాలని ప్రయత్నిస్తుంటాడు. ఇతని దగ్గర సైబర్ క్యాట్స్ సైన్యం ఉంది. డాక్టర్ క్లా ఆ కాస్మిక్ రాయి శక్తిని వెతుకుతూ వీరను పట్టుకోవాలని చూస్తుంటాడు. 5. మొదటి విజయం. ఒకరోజు డాక్టర్ క్లా పంపిన రోబోట్ పిల్లులు పాఠశాల బస్సును హైజాక్ చేయడానికి ప్రయత్నించాయి. అందులో చింటు కూడా ఉన్నాడు. వీరు వెంటనే తన రెడ్ స్కార్ఫ్ ధరించి గాల్లో ఎగురుతూ అక్కడి చేరుకున్నాడు. తన సోనిక్ బార్క్తో రోబోట్ పిల్లును తరిమికొట్టి బస్సును ప్రమాదం నుండి కాపాడాడు. అప్పట్నుండి థండర్ డాగ్ ఆ నగరానికి రక్షకుడిగా మారాడు. నినాదం. భౌ భౌ, ప్రమాదం వస్తే నేనున్నా.